గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనము చాలాసార్లు అనుకుంటాము, నా గురించి ఎవరైనా ఆలోచన చేస్తూ ఉన్నారా అని కదా. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు, కానీ మనల గురించి ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నీకు తెలుసా, దేవుడు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నిన్ను సృష్టించిన నీ దేవుడు నీ గురించి ఎల్లప్పుడూ ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. నీకేమి ఇవ్వాలి, ఏ సమయంలో నీకేం ఇవ్వాలి అని దేవుడు ఎల్లప్పుడూ మన గురించి చింతిస్తూ ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. సో ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మనకు ఎన్నో చింతలు ఉండొచ్చు. భవిష్యత్తు గూర్చిన చింత ఉండొచ్చు, చదువు విషయమైన చింత ఉండొచ్చు, ఫైనాన్సెస్ విషయమైన చింత ఉండొచ్చు, పిల్లలు కలగట్లేరనే చింత ఉండొచ్చు, వివాహం జరగట్లేదనే చింత ఉండొచ్చు. ఎన్నో చింతలు మనము కలిగి ఉండొచ్చు. అయితే ఆ చింతను మనం దేవుని మీద వేయాలి. చూడండి, చిన్నపిల్లలు ఎప్పుడైనా భయం అయినప్పుడు, ఎప్పుడైనా వాళ్ళు ఫేస్ చేయలేని సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్న వెనకాలో మమ్మీ వెనకాలో దాక్కుంటూ ఉంటారు కదా. అంటే ఏంటి, నాకైతే ఏం చేత కాదు, నేనైతే ఏం చేయలేను, నువ్వే అన్నీ చూసుకో అని చెప్పి వాళ్ళ డాడీ వెనక మమ్మీ వెనక వెళ్ళి దాక్కుంటూ ఉంటారు. అండ్ నిజంగానే పేరెంట్స్ ఆ మ్యాటర్ని డీల్ చేస్తూ ఉంటారు. పిల్లలు మౌనంగా వెనకాల నిల్చొని ఉంటారు కదా. ఇన్ ద సేమ్ వే దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కీర్తనలు 91. సో ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని చాటున నివసించగలిగితే, ఆయన వెనకాల మనం ఉండగలిగితే, మన భయము మన చింత అంతా ఆయన మీద వేయగలిగితే ఆయన మనకు సమాధానం దయచేస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు. చింతించడం వల్ల మన ఎత్తును మనం పెంచుకోలేమని వాక్యం చెప్తా ఉంది. చింతించడం వల్ల మన లైఫ్లో ఏది కూడా మనం ఎక్కువ తక్కువ చేయలేము. దానివల్ల డిప్రెషన్ తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి మన చింత యావత్తు దేవుని మీద వేద్దాం. గాడ్ బ్లెస్ యూ.